ఇంకొకసారి భూముల విషయానికి వస్తే వెనకట చెప్పేటోళ్ళు కాదేది కవిత్వానికి అనర్హమని, అట్లా తెలంగాణ వచ్చినాక భూములు కబ్జా పెట్టేటందుకు, భూములు ఆక్రమించుకునేటందుకు ఎక్కడి భూమి ఏ భూమి అనేటువంటి లెక్కే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లెక్కలేదు, వారి అండదండలతోటి పెట్టరేగిపోతున్నటువంటి భూ కబ్జా కోర్లకు లెక్కలేదు. ఉస్మానియా యూనివర్సిటీ కింద 3000 ఎకరాల భూమి ఉండే గతంలో. ఆ 3000 ఎకరాల భూమికి యూనివర్సిటీతో పాటు ఆర్టీసీకి కొంత భూమి, మిగిలినటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు కొంత భూమి కేటాయించంగా ఇవాళ 1400-1500 ఎకరాల భూమి మిగిలింది ఉస్మానియా యూనివర్సిటీలో. దాంట్లో కూడా 50 నుంచి 60 ఎకరాల భూమి అఫీషియల్గా కబ్జా చేశారు. కబ్జా చేసిన భూమిలో నిన్న మొన్నటి దాకా ఉస్మానియా యూనివర్సిటీలో కళ్ళు కాంపౌండ్ నడుస్తుండే. కళ్ళు కాంపౌండు, బర్ల షెడ్లు, కార్ల షెడ్లు యూనివర్సిటీ క్యాంపస్ భూములల్లా. అడిగితే అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటాయి, విద్యార్థులు ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తారు, ఎవరికన్నా రిప్రజెంటేషన్ ఇస్తే అధికారులు అధికార పార్టీకి భయపడతారు, ప్రతిపక్షాలు మాట్లాడితే మీకంటే మేమే ఎక్కువ సేవ చేస్తామని ప్రతిపక్షాలను వెకిలి మాటలు మాట్లాడతారు. ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో అయితే చాలా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే డైరెక్ట్గా కలెక్టరే సర్వే చేసి పంచనామా చేసి ఒక రిపోర్ట్ పంపించిండు కాకతీయ యూనివర్సిటీకి. పూర్తిగా బౌండరీస్ని గీసి మరీ సర్వే నెంబర్లతో సహా. ఇవాళ కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జాకు గురైనయి, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు, బిల్డింగులు కడుతున్నారు అని చెప్పి పంపితే కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఏం యాక్షన్ ఉండదు. ఇవాళ ఉస్మానియా కాకతీయనే కాదు, ఈ రెండు నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విశ్వవిద్యాలయ పరిస్థితి ఇట్లనే ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడెక్కడైతే విశ్వవిద్యాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయో ప్రభుత్వం బాజాప్తా ఆ భూములన్నింటినీ కూడా ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఖాళీ చేయించి విశ్వవిద్యాలయానికి అప్పచెప్పాలని. గతంలో పేద విద్యార్థులకు ఐటీ, సివిల్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ యూనివర్సిటీలకు, ప్రైవేట్ కాలేజీలకు పోతే ఎక్కువ పైసలు అవుతాయి కాబట్టి ఆ ఎడ్యుకేషను గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా ఉండాలి అని చెప్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ను ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సుల కింద పెట్టిండ్రు. నామమాత్రంగా ఒక 10,000 రూపాయల ఫీజు తీసుకుంటుండే. దాన్ని ఏకదం ఒక ఫీజుల పెంపుదల కమిటీ అని ఒకటేసి 70,000 చేసిండ్రు. ఇవాళ ఈక్వలెంట్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్. ఇవాళ యూనివర్సిటీలో ఏమి బాగా పనిచేస్తుంది అంటే ఫీజులు పెంచుకునేటువంటి కమిటీ ఒకటి బాగా పనిచేస్తుంది, ఇక మిగిలిన ఏ కమిటీలు పనిచేయి. మీరు 70,000 రూపాయలు ఫీజులు తీసుకున్నాక 7 రెట్లు ఫీజులు తీసుకున్నాక ఇక అది ప్రభుత్వ యూనివర్సిటీ ఎట్లయితుంది? అంటే పేద విద్యార్థులకు ఎవ్వరికీ కూడా ఐటీ, సివిల్ ఇట్లాంటి కోర్సులలో వాళ్ళు చదువుకోవద్దా? అంటే డబ్బులు లేకపోతే వాళ్ళు చదువుకోవద్దా? కాబట్టి దాన్ని కూడా ఒకసారి పునఃపరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే కోటి విమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీ కింద మారుస్తున్నాము అని చెప్పి ప్రగల్భాలు పలికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆయన దృష్టికి పోతే అప్పుడే పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు. 100 కోట్ల రూపాయలు ఇయాలనే శాంక్షన్ చేస్తున్నా, 2022 అకాడమిక్ ఇయర్లో కోటి విమెన్స్ యూనివర్సిటీ చాలా అద్భుతంగా కలకల్లాడుతుంటుంది, ఆడపిల్లలు మొత్తం పోయి అన్ననే చదువుకుంటారని చెప్పిండ్రు. ఒకవేళ నాది తప్పు కాకపోతే నేను అనుకోవటం 1 కోటి రూపాయలు కూడా రిలీజ్ చేసి ఉండరు ఈ పాటికి. 1 కోటి రూపాయలు కూడా తట్టెడు మన్ను కూడా ఎత్తలే. అక్కడ ఏ కోటి విమెన్స్ కాలేజీ పాత బిల్డింగ్ ఉన్నదో అందులోనే దాని పేరు ఒకటి మార్చి ఉన్నంతలా వాళ్ళు నడుపుతున్నారు దాని యూనివర్సిటీగా. ఇదంతా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పెద్ద కుట్ర నడుస్తుంది దీని వెనకాల. ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ కాలేజ్ ఎడ్యుకేషన్,
ప్రభుత్వ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మొత్తం సర్వనాశనం చేసి ప్రైవేటు, కార్పొరేటు, కల్వకుంట్ల వారి ఫ్యామిలీ, టీఆర్ఎస్ పార్టీ వీళ్లకు సంబంధించినటువంటి విద్యాలయాలను పెంపొందించుకోవాలనేటువంటి ఒక కుట్రతో ఇవాళ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా నడుస్తున్నటువంటి యూనివర్సిటీలు ఏమన్నా ఉన్నాయనంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చుకున్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ మంత్రి గారి మల్లారెడ్డి గారికి ఒక యూనివర్సిటీ, ఒకటి ఎస్ఆర్ యూనివర్సిటీ, ఒకటి పల్లారాజేశ్వరరెడ్డి గారికి ఇచ్చుకున్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ, ఇంకొక 2 యూనివర్సిటీలు, ఇవి కాక ఇంకొక 6 యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చింది. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు ప్రభుత్వ యూనివర్సిటీల్లో నియామకాలు చేయకుండా, ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు విడుదల చేయకుండా, ప్రభుత్వ యూనివర్సిటీల్లో వసతులు లేకుండా, ప్రభుత్వ యూనివర్సిటీల్లో కోర్సులు మూసేసి, ప్రభుత్వ యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సుల్లో కూడా మితిమీరినటువంటి ఫీజులు వసూలు చేసి, యూనివర్సిటీలను నడవనీయకుండా చేసి, నామమాత్రంగా తూతూ మంత్రంగా చేసి, మీ పార్టీ నాయకులకు ప్రైవేట్ యూనివర్సిటీలల్లో పెట్టుకునే అవకాశం ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించుకుంటా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీల కంటే ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్యను పెంచడంలో మీ ఉద్దేశం ఏంటి? ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలలో అయితే రిజర్వేషన్ ఉంటుంది పిల్లలకు, ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేదు. మరి వాళ్ళ బడుగు బలహీన వర్గాల పిల్లలు, ఆర్థికంగా స్థితిగతులు లేనటువంటి పిల్లలు ఎక్కడ చదువుకోవాలనో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కాబట్టి మేము అడుగుతున్నాం, బాసర విద్యార్థుల లాగానే అందరి విద్యార్థులు కూడా వచ్చి రోడ్డెక్కితేనే మేము సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్తే డెఫినెట్గా రోడ్డెక్కుతారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడితేనే మేము సమస్యలు పరిష్కరిస్తామంటే డెఫినెట్గా మేము కూడా పోయి ప్రతి యూనివర్సిటీ ముంగడ కూర్చుంటాం. ఇప్పటికైనా ఈ 8 ఏళ్లలో మీరు నిద్రపోయినా, ఈ 8 ఏళ్లలో మీకు బాధ్యత లేకపోయినా ఇప్పటికైనా బేషరతుగా యూనివర్సిటీలలో 6 నెలల్లో నియామక ప్రక్రియ చేపట్టండి. శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది ఉండేలా చేయండి. ప్రతి యూనివర్సిటీకి కూడా మీరు విడుదల చేయవలసినటువంటి నిధులు విడుదల చేయండి. మీరు రద్దు చేసినటువంటి కోర్సులన్నింటినీ కూడా పునఃప్రారంభించండి. ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలకు విశ్వవిఖ్యాత గుర్తింపు వచ్చేలాగా మీ ప్రభుత్వం వ్యవహరించాలని, మీరు చేయకపోతే మీ ఎంటబడైనా మేము చేస్తామని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.